ఇక వాలంటీర్ల వ్యవస్థ ఏపీలో గత 5 ఏళ్లుగా సాగింది. దానివల్ల లబ్ధిదారులకు మేలు జరిగింది. దానిని కేవలం పౌర సేవలకు మాత్రమే వాడుకుంటే బాగుండేది. అలా కాకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో వాలంటీర్లను వాడుకోవడంతో అది కాస్త వివాదాస్పదమైంది. మొత్తానికి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న ఒక వ్యవస్థ మొగ్గలోనే ఇబ్బంది పాలైంది. వాలంటీర్ల వ్యవస్థ మంచిదే అనే వారే ఎక్కువ మంది ఉన్నారు. అయితే దానిని రాజకీయాలకు కానీ ఇతర అవసరాలకు కానీ వినియోగించకుండా దూరం పెట్టాల్సి ఉంది. ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని ప్రకటించారు. గౌరవ వేతనంగా ఆయన 5,000 రూపాయలు కాస్త 10,000 రూపాయలకి పెంచుతామని కూడా హామీ ఇచ్చాడు. అయితే వాలంటీర్ల వ్యవస్థ విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావడం లేదు. జులై నెల పెన్షన్ కూడా సచివాలయ సిబ్బంది చేత ఇప్పించాలని ఆలోచిస్తున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. దాంతో వైసీపీ హయాంలో 2.5 లక్షలకు పైగా నియమితులైనటువంటి వాలంటీర్లలో 1,00,000 మంది రాజీనామా చేశారు. వారితో పాటు ఇప్పుడు మిగిలిన వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. తమను విధుల్లో తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. ఈసీ కేవలం ఎన్నికల నిబంధనల మేరకే తప్పించిందని గుర్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల వ్యవస్థ మీద లోతుగానే అధ్యయనం చేస్తుందని అంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడానికి సముఖంగానే ఉన్నప్పటికీ ఇదే విధానంలో మాత్రం కొనసాగించడానికి సిద్ధంగా లేదు అని మాత్రం అంటున్నారు. ఇక ఇప్పుడున్న వాలంటీర్లతో మళ్ళీ వ్యవస్థ నడిపించడం మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. వీరంతా ఒక మైండ్ సెట్కి ట్యూన్ అయి ఉంటారు అన్న భావన ఒకటైతే, టాలెంట్తో పాటు కొన్ని అదనపు అర్హతలు పెట్టి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టాలని కూడా చూస్తున్నట్లుగా అయితే మనకు అర్థమవుతుంది. వాలంటీర్లకు 10,000 రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని కూడా అనుకుంటున్నారు. దానికి తగినట్లుగా విధులు, వారి బాధ్యతలను డిజైన్ చేస్తారు అని కూడా అంటున్నారు. అలాగే వారు ఎవరికి జవాబుదారీగా ఉంటారో కూడా ఒక విధాన రూపకల్పన చేయాలని కూడా అనుకుంటున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం ప్రతి 50 గడపలకు ఒక వాలంటీర్ను నియమించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కనుక వాలంటీర్లను నియమిస్తే ప్రతి 100 గడపలకు ఒకరిని ఏర్పాటు చేయాలని అనుకుంటుందట. అలాగే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టడం ద్వారా వారి సేవలను మరింత వినియోగించుకోవాలని కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వాలంటీర్లుగా టీడీపీ సానుభూతి పరులకు అవకాశం ఇవ్వడానికే ఇదంతా చేస్తున్నారని అటు వైసీపీ నుంచి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పార్టీ పరంగా లబ్ధి పొందితే తప్పు లేదు అన్న కోణంలోనూ టీడీపీ చర్చ సాగుతుందట. మొత్తం మీద వాలంటీర్ల వ్యవస్థ మీద తొందరలోనే టీడీపీ కూటమి తమ విధానం ఏంటో బయట పెడుతుందని అంటున్నారు.